కూర్చో ఇదే పైసలు అబ్బో మెల్ల తప్పించుకోపోతున్నావు ఇప్పుడు ఇస్తాయా పైసలు ఇస్తాయా పైసలు అని చెప్పారు ఇస్తాయా పైసలు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే కన్నాపూర్లో ఉన్నాం, అంటే మా అత్తగారింటి కాడ. ఇక్కడికి వచ్చిన తర్వాత మా రజిత ఏమన్నా అంటే మా అక్క మీద ఒక ప్రాంక్ ఇస్తా అని అన్నది. అంటే మా అత్తమ్మ లేదు, చనిపోయింది అన్నట్టుగా. ఈ ఇంటికి పెద్ద దిక్కు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ అక్కనే అన్నట్టు, ఏదైనా కానీ వాళ్ళ అక్కనే కాబట్టి వాళ్ళ అక్క మీదనే ప్రాంక్ చేస్తాను చూస్తున్నాం. ఎప్పుడైతే నీళ్ళకి పోయింది మన ఏం ప్రాంక్ అంటే కట్నం ప్రాంక్, అంటే ఇన్ని సంవత్సరాలైనా మా కట్నం మీద అన్నట్టుగా అదే కట్నం మీద ఇద్దామని చెప్పాను అన్నది, దాని మీద ఇస్తాను అనుకుంటున్నాం. ఇప్పుడు నీళ్ళ కింద వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం, ఓకేనా? A few moments later. అక్క అక్క ఇగరా ఇట్లా పనుంది, ఇట్లా కూర్చో కూర్చో చెప్తా, ఎందుకు మెల్లగా తొందరపడ. అయితే ఇప్పుడు మా కట్నం పైసలు లేక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అవుతుందా? మంచిగా గుర్తుపెట్టుకున్నావు, మరి ఇద్దామన్నట్టుందా? అంటే అర్థం మీకు తెలియదు, ఇంట్లో పరిస్థితి తెలియదు. పరిస్థితి అందరి ఇంట్లో పరిస్థితి గట్టినే ఉన్నాయి, అందరి పరిస్థితులు గట్టినే ఉన్నాయి, అందరు ఉన్నోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలే కట్నం లేదు, ఏం లేదు, ఎవరు ఊరుకుంటారు? రేపు ఒకసారి ఊపుకుంటే కూడా ఏం లేదు కానీ ఇక్కడ. కానీ పైసలు ఇస్తే చక్కగా పోతాం. అంటే ఎప్పుడు అడిగినప్పుడల్లా లేవంటే ఇంకెప్పుడు వెళ్తాయి? ఇప్పుడు పరిస్థితి అర్థం చేసుకోవాలి. 3 సంవత్సరాలు అర్థం చేసుకున్నాం, మళ్ళీ ఇంకా అర్థం చేసుకోమంటారు. 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా అర్థం చేసుకోవాలి. మరి సరే ఇక 70-80 సంవత్సరాలు పోయిన తర్వాత అర్థం చేసుకుంటా, అడిపోయి అర్థం చేసుకుంటా. 70-80 సంవత్సరాలు పోయిన తర్వాత అర్థం చేసుకుంటా, అడిపోయి అర్థం చేసుకుంటా. అర్థం చేసుకుని ఇల్లు అమ్ముకొని తీసుకోపోతా పైసలు. పెద్ద మాట అన్నాడు సరాడు. మేమే రెంటుకుంటూ ఇల్లు అమ్ముకొని తీసుకుంటాం. మా పరిస్థితి బాగాలేపాయి. మరి కిరాయిలు మేము కిరాయిలు ఎందుకు అమ్ముకుంటాం? మరి అంటున్నావు కదా, మరి ఇవన్నప్పుడు లేవు. మరి ఇప్పుడు నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటారు. ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇంట్లో మనిషి కదా నువ్వు. ఇంట్లో మనిషి అయినప్పటికీ ఇన్ని రోజులు అర్థం చేసుకుంటే ఇంట్లో మనిషి కాకపోతే అర్థం చేసుకుంటారా? అదే మరి అర్థం చేసుకుంటా. ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటా. ఒక్కింటి పిల్లాడే అర్థం చేసుకుంటాడా? ఒక్కింటి పిల్లాడైనా ఎవరైనా ఎవరి పరిస్థితి అయినా ఒక్కటే. ఇప్పుడు నాకు అర్థమైతే ఆయనకు అర్థమవుతుందా? చెప్పుకోవాలి నువ్వు. ఇప్పుడు మా అన్నాలు వాళ్ళ అత్తమ్మ ఇచ్చింది, మా తమ్మనాలకు వాళ్ళ అత్తమ్మ ఇచ్చింది. ఇప్పుడు నా అందరి ముందు చీప్ గాను అక్కడ నేను అయితే ఏం చేయాలి? మరి వాళ్ళందరి పరిస్థితి ఒక్క తీరు ఉంటుందా? జాగాలు ఉన్నాయంట అక్కడ, మంచి మంచి జాగాలు ప్లేట్లని ఆ ప్లేట్లు పెడతారంటారు కదా, ప్లేట్లు పెడతారు. మా కోసం కొంటున్నావు, ఆ కట్నం అయితే మేము బతాం కదా. మేము బతానికి సంతోషం కదా. నీ పాలనకి నువ్వు అనుకుంటున్నావు, నాకు ఇస్తున్నావు. ఎట్లా మేము బత్త మీకు సంతోషం కాదా? సంతోషం అయితే సంపాదించుకుని కట్టుకుంటాం. నాకు వేసే పైసలు అయితే పోయి నువ్వు ఎక్కువ ఇవి అచ్చేనాడు వస్తా అంటే ఎన్ని సంవత్సరాలకి ఇస్తావు? ఎన్ని సంవత్సరాలు అంటే ఉంటది గట్ల. మాటలు బాగా నేర్చుకున్నావు నువ్వు, మాటలు బాగా నేర్చుకుని నువ్వు నేర్పిన మాటలు కూసేటుకొని నేర్పి నీకు. మరిగా ఎట్లా అంటున్నావు? ఇక పైసలు ఇచ్చేదా ఒక పని అయిపోతుంది. చెప్పినా ఎన్నిసార్లు చెప్తావు? ఒకసారి పోవాలనుకున్నా, 2 సార్లు అంటే పోవాలనుకున్నా. ఇక అన్న కొద్ది కూర్చుంటే ఇక నువ్వు నీకు ఏంది అలవాటు అయిపోయింది. ఏం అడగడి గింత అన్నట్టు నీకు అయిపోయింది అన్నట్టు. అలవాటు అయిందనంటే ఎట్లా ఉంటాయి పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవాలి. అమ్మ అయితే లేదు మరి. ఇప్పుడు గవర్నగా ఇస్తావయ్యా, నువ్వు గవర్న ఖర్చు కొడుతున్నావు. అట్లా నువ్వు గవర్న మాట్లాడినావు, నా కోపం తెప్పియకు. బీబీలే పక్కన మా ఇంటికి పోతా, పైసలు పోతా, పైసలు ఇస్తా. మా ఇంటికి పోతా. లేవు పైసలు, అన్నిటికి వస్తాయి, తినడానికి వస్తాయి, తాగడానికి వస్తాయి. ఆటో బామ్మరిదానికి ఆటో ఎక్కడిది? ఎందుకురా నీకు? నాకు ఎక్కువ బీపీ లేపకు చెప్తున్నా నేను. మంచి మాటకు మంచి వాళ్ళు, చెడ్డ మాట చెట్టు. ఏమైంది? కూర్చుంటున్నావు? ఉంటావా మరి? ఉంటావా? పెట్టిపోతున్నా మరి ఉండన్నప్పుడు అడుగు పైసలు. నువ్వు తీసుకుపోతావు. ఎట్లా మరి ఇంకేంది అడుగు. ఇక ఈ రక కట్నం
ఇంత శోకం ఇత్తపో నడితేపో ఉన్ననాడు ఎత్తిపో అంటే మరి కట్న తెత్తావు ఉంచుకుంటాను అంటే కట్నం తెగిపోతే ఉంచుకున్నాను అంటే ఉన్ననాడు ఇత్త ఎక్కువ మాట్లాడద్దు ఇయ్యనందనా ఇయ్యనని అన్నారు ఎవరు ఎప్పుడైనా ఇచ్చిడే పైసలు ఎవరికైనా ఇచ్చిడే కానీ కాకపోతే నేను సంపాదించి కట్టడానికి మరి బరువు బాధ్యతలు అయితే ఎత్తుకున్నావా మరి బాధ్యత ఎత్తుకుంటే ఇచ్చే పైసలు ఇస్తా కానీ సపరేట్గా పిల్లలు తీసుకొని సపరేట్గా గవాన్ని మాట్లాడు ఇట్రా అని చెప్పినా నేను అవే ఉంటాయి. నాకు బీప్ లేకపోతే చెప్తున్నా నాకు బీప్ లేవద్దు ఏమన్నా నాకు బీప్ లేపద్దు సక్క కూర్చొని పైసలు ఇక్కడ కూర్చొని మా నాకు ఇక్కడ కూర్చుంటా నువ్వు ఇట్రా ఏడుకునే అవసరం ఇట్రా నువ్వు నాకు లెక్క తెలాలి ఇప్పుడు ఇక్కడ లెక్క తెలాలి ఇట్రా నడు కూర్చో మాట్లాడగా లేచిపోతా అంటే మాట్లాడగానే పోతున్నాడు మాట్లాడగానే ఇట్రా సార్ ఇట్రా ఇక్కడ కూర్చో సార్ కూర్చో అయితే పైసలు అబ్బో మెల్ల తప్పించుకోపోతున్నావు అయితే ఆ మొహం మీద ఇప్పుడు కొట్టు ఇప్పుడు మరి అగో మళ్ళీ లేవంటారు నాకు బీప్ లేపా ముందు చెప్తున్నా నేను మంచి చెప్తున్నా కట్టాక మొత్తం ఆగ తీసుకుపోతా ఎక్కడ నీట్గా ఆయన తీసుకొని పోతా నా పైసలు చెడు ఉన్నప్పుడు వారేయాలి అక్కడ లేవంటే ఏమన్నట్టు ఏం చేసుకుంటా ఇట్లా బంగారం మొత్తం ఏడుందో అంతా మొత్తం కూడా అవుతా మొన్న 2 తులాలు వేసుకున్నావాడ గుర్తు నాకు 2 తులాలు ఏర్పడకుండా బంగారాలు దాచిపెట్టుకుంటారు ఆటోలు కొంటారు ఇవి కొంటారు పైసలు అడుగుతున్నావో లేవు ఏమైనా రచిత చెప్తున్నా నిన్ను మర్యాద తక్కది నేను చెప్తున్నా ఇంటికాడ వారిసిపోతా నిన్ను చెప్తున్నా నేను లేదని కాళ్ళు ఎక్కడికి పోతారు లేని టైంలో అంటే ఇప్పుడు మళ్ళీ ఆలస్యపడు అన్నట్టు ఇప్పుడు నువ్వు అంటే మీ ఇద్దరి మధ్య ఇప్పిస్తున్నానే ఇప్పుడు ఈవంటే ఈవన్ అయితే మొత్తం అవుతుంది మరి ఇక మొత్తం అన్ని బల ఉండిపోతాయి ఈవన్ నువ్వంట నువ్వు లేవని అని అంటది మీ ఇద్దరి మధ్య నేనేం చేయాలి మరి కావాలా బతకల్లా అన్ని బల కొట్టిపోతా అన్ని బల కొడతా చెప్తున్నా ఇక నేను కుక్కలు కొట్టిపోకపోతే నన్ను నేను చెప్తున్నా మంచిది కాదు ఇక్కడ బా ఎప్పుడు సరే ఎప్పుడు ఇస్తావు అది చెప్పు నాకు అది ఎప్పుడు ఇస్తావు ఉన్నప్పుడు ఇస్తా అంటే ఏంద్రా అంటే ఓ 30 సంవత్సరాలకి ఇస్తావా ఓ 40 సంవత్సరాలకి ఇస్తావా ఉన్నప్పుడు అది ఫోన్ చేసి ఇస్తా అంటారు రజిత నువ్వు బాగా ఓవర్ చెప్తున్నావు ముందు చెప్తున్నా నేను ఎవరు అట్లా మాటలు బాగా ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ చూడ మాటలు బాగా ఎక్కువ అవుతున్నాయి తప్పని చూస్తున్నాను ఇక్కడ మొత్తం ఆం కావాలి రచ్చరా చేసిపోతా మొత్తం ఊరంతా ఇడికి రావాలి ఇప్పుడు ఏం జరిగింది చెప్తున్నా ముందే పైసలు ఏమంటే మొత్తం నాటకాలు ఎత్తురీలు పోనీ ఉంటే పోతే నా కట్న పైసలు కావాలి కట్న పైసల కోసం పాన్లు వేనా మంచిది ఇవ్వాలి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఎవరెవరో పానం పోయి తెలియదు రూపాయల కంటే పానలే చీప్ అయిపోయినాయి మనకు అంతే కట్న పైసలు ముఖ్యం ఈడ కూర్చోమని చెప్పిన నిన్ను మంచిగా కొడతా ఇప్పుడు ఈడ కూర్చోపోతే మంచిగా కొడతా కూర్చో నువ్వు కూర్చో ఫస్ట్ కూర్చో ఆ పాప ఈడుకోతున్నా ఈడ కూర్చో నువ్వు ఇదే పైసలు ఉన్నప్పుడు ఇస్తా ఉన్నప్పుడు ఇస్తపో ఫోన్ చేసి ఇస్తపో గొడవ ఎందుకు ఇస్తా వట్టిగా మరి పేపర్ రాయి పేపర్ లేవు మా దగ్గర ఇప్పుడు 2 నెలలకి ఇస్తా 2 నెలలకి ఇస్తా 3 నెలలకి ఇస్తా పేపర్ రాసి ఆ కట్న పైసలు ఎత్తుందో మిత్తి కావాలి నాకు ఇప్పుడు నాకు వెళ్ళినాడు ఇస్తా నేను నా మిత్తి పైసలు కావాలి ఇప్పుడు మిత్తి నడితే మిత్తి ఇస్తపో రాసి పెట్టు కాగితం ఉంటే నాకు ఇక్కడ రాసి పెట్టానంటే ప్రూఫ్ ఉండాలి నాకు నీ ప్రూఫ్ తెప్పి నువ్వు రాసుకోపో మీరు మా అంచనా లేదు ఇప్పుడు ఇస్తాయా పైసలు మాకు అంచనాకు లేదు ఇస్తాయా పైసలు అని చెప్పి ఇస్తాయా పైసలు చెప్తున్నా నేను ఆగమా నేను మొత్తం అన్ని మొత్తం ఉన్నాయి అనుకుంటా మొత్తం ఉంటుంది ఇది కూడా పో పడకరా పిల్లడు అత్తగారింటికి వచ్చి అంత సామాన్
అందం ఉండంటే పైసలు అన్నిట్లు ఉండాలి. పైసా ఉంటే తిండి లేకుంటే నడవదు బండి. ఎంత పైసలకి ఇంత చీప్ అవుతున్నాయి అనిపించి అంటే ఇది చెప్తున్నా, నా పైసలు లేకపోతే మర్యాద దక్కది ఈడ ఘోరంగా చేసుకుంటా. లేవు, ఏం చేస్తావు మరి? ఏం తెస్తామంటే ఏంటిది మొండి మాటల ఏంటిది మొండి మాట్లాడు నువ్వు మాట్లాడుతున్నావు కదా. చెప్తున్నా నేను మర్యాద పైసలు ఇచ్చేది నాకు చెప్తున్నా నేను. సగం పైసలు ఇచ్చేది. నీ మాటలు A few moments later. ఇంకా మొహాలకి ఏడ్చుకుంటా కూడా మరి ఏడవరా అంత మీదికి వచ్చినాక ఏడ్చుకో భయపడతా కూడా నువ్వు ఎవరి దగ్గర ఎత్తున్నావు మీ యాక్టింగ్లు సైలెంట్ ఎవరి దగ్గర ఎత్తున్నావు మీ యాక్టింగ్లు అబ్బో ఎంత మంచిగా పోతున్నావు బెదిరాకు మా పిల్లని బెదిరాకు ఇక్కడ ముందు చెప్తున్నా నేను మా బిడ్డని బెదిరాకు ఎవరో చూస్తున్నా కోపం మంచిగా ఉండ ముందు చెప్తున్నా నా బిడ్డ చూస్తే అమ్ముకుంటా 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 దొంగసాటుకు పెట్టి అక్కడ ఇప్పటి లెక్కన కనబడకుండా పెట్టారు ఇక ఏడితే భయపడతావు నువ్వేంటి ఏడుతున్నావు వచ్చి తల్లిపోటు దగ్గర సోని ఏడుతుంది. అక్క వీడియో తీసినా ఇవ్వడాక వీడియో తీసిన కదా చూడు ఒకసారి చూడు చెల్లెతో తీయించిన ఇప్పటిదాకా చూడే సరే పో వదినా బాధపడక ఇగో రజిత్ ఏమన్నా అంటే నేను అక్క మీద ఒక వీడియో తీస్తా ఇంత దూరం వచ్చినాం కదా మాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది వీడియో ఇది అని అంటే తీసినాం. దానికన్నా బాధపడుతుంది తీయాలని చెప్పాలి కదా, తీసినని చెప్పాలి కదా. కాదు తీసిన చెప్తారు ఎక్కడ వీడియో ప్రాంక్ వీడియో నన్ను ఇప్పుడు ఎంత బాధ పెట్టిండు మీ ఆయన, బాధ పెట్టిండు. మరి వీడియో ఇప్పుడైతే ఏడిపించారు కదా నన్ను ఏడిపించారు. మరి ఎందుకు అట్లా చేస్తారు? వీడియో అంటే అంతే ఉంటది. షార్ట్ ఫిల్మ్ అవి అయితే కాదు, ప్రాంక్ అన్నప్పుడు గింతే ఉంటది. చెప్పాలి చెప్పి చేయకపోతే మరి ఎంత బాధ అనిపించింది ఇప్పుడు? బాధ అనిపించిందా? సారీ అక్క, నిన్ను హట్ చేసినందుకు బాగా సారీ. దగ్గర తీసుకో. సరే మరి ఎందుకు నేను సారీ చెప్తున్నా. అచ్చే తల్లి దగ్గర తల్లిపొడ దగ్గర ఉండి ఏడుతున్నావు ఎందుకు మరి? మనవాడే నువ్వు కూడా సారీ చెప్పు. కాదు అచ్చే తల్లిపొడ దగ్గర చూసుకుంటే ఏం ఏడుతున్నావు? బాధ అనిపించదా మరి? ఇప్పుడు ఏమని అనుకుంటే ఏమనుకుంటే ఏడ్చిన? అట్లా కట్నం పోయేవను అట్రీ నువ్వు ఉంటే మంచిగా ఏదో చేసుకుందువు కదా అని ఏడ్చిన. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా? ఇక మొత్తానికైతే మా వాడిని ఏడిపించిరా అయినా అటు కరెక్ట్ చూడు, ఇంకా పోతలేదు మా ఇంట్లోకి వెళ్ళి గజ్జు అనిపించిన ఇద్దరం భయపడ్డట్టుంది. ఇక అక్క ఇప్పుడు చెల్లట్నే కాబట్టి మరి అట్నే ఏమంటే చెప్పని బాధపడుతుంది. ఇగో ఇది మీరు కూడా ఏమనుకోకూడదు, తిట్టుకోకూరు ఓకేనా? జస్ట్ వాళ్ళకి గుర్తుండిపోవాలని చిన్న వీడియో చేసినాం అంతే. సారీ ఏమన్నా తప్పుడు క్షమించారు ఓకేనా? ఓకే బాయ్ చెప్పు పోయినా సరే బాయ్ చెప్పు. నమ్మకంతో చెప్పు బాయ్ కాదు మంచిగా చెప్పు బాయ్. ఓకే బాయ్.